నాది విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. కాకపోతే మేము రన్ చేసే కన్సల్టెన్సీలో మేము వర్క్ వీసాస్ ఓన్లీ ఒక 4 కంట్రీలకు మాత్రమే చేస్తాము. ఎందుకంటే వేరే కంట్రీస్తో మాకు డైరెక్ట్ టైఅప్ లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా థర్డ్ పార్టీ ఏజెంట్స్కి ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారో రేపొద్దున క్లయింట్కి మేము సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో మాకు ఏ కంపెనీస్తో అయితే ఏ కంట్రీలో టైఅప్ ఉందో ఆ కంట్రీస్కి మాత్రమే మేము చేసేది 4 కంట్రీసేనండి. అండ్ దీనికి సంబంధించిన ప్రతిదీ లీగల్ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసుకుంటాం ముందే. ఎలా అంటే వాళ్ళు క్లయింట్ వచ్చినప్పుడే మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసుకోవాలి, మీకు కనీసం బేసిక్ కమ్యూనికేషన్ వచ్చి తీరాలి, బేసిక్ క్వాలిఫికేషన్ ఉండి తీరాలి, ఇవన్నీ ఏమీ లేకుండా ప్రాసెస్ చేయము అని ముందే క్లయింట్కి చెప్తామండి. మాకు రోజుకు ఒక 20 మంది మాకు లైక్ వాకిన్స్ వస్తే అందులో మేము ఒకటి కూడా ఆలోచించే ఫైల్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆ బేసిక్ కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేరు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోతే అది జాబ్ రాదు. అది మాకు తెలిసి ఫైల్ తీసుకోలేము కాబట్టి చాలా ఫైల్స్ తీసుకోమండి. ఈ తీసుకున్న ఫైల్స్లో జెన్యున్గా మేము వర్క్ చేస్తుంటే లైక్ మాకు ఒక 3 నెలల క్రితం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారండి. ఎందుకంటే అది కాంపిటీటర్స్ చేస్తున్నారా, లేకపోతే క్లయింట్స్ వేరే పొలిటికల్ వాళ్ళతో కలిపి చేస్తున్నారా, డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారా మాకు తెలియదండి. బట్ ఇక్కడ నేను రన్ చేసేది కన్సల్టెన్సీ నేను ఒక్కదాన్ని, నాకు వెనకమాల సపోర్ట్ అనేది ఏమీ లేదు. నేను చాలా నార్మల్ బిలో మిడిల్ క్లాస్ అండి. సో నేను రన్ చేస్తున్న దానికి ఇప్పుడు వీళ్ళందరూ మీ ఆఫీస్కి రోజుకి ఎంతమంది వస్తున్నారు, మీకు ఎంత పేమెంట్స్ అవుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి అని అంటున్నారు. ఏమంటే నా కన్సల్టేషన్ ఛార్జ్ చాలా తక్కువే ఉంటుందండి. కానీ క్లయింట్ వెళితే వాళ్ళ నుంచి రిఫరెన్స్ ఫైల్స్ చాలా వస్తాయి. ఎవరైనా చేసేది వర్క్ చేసేది ఒక పెన్నీ చూసుకోవడానికి, ఫ్రీ సర్వీస్ ఎవరూ చేయలేమండి. సో దాంట్లో జెన్యున్గా ఏం చేయగలమో అది చేస్తాం. అలాగే అన్ని ఫైల్స్ కంప్లీట్ అవ్వండి. ఎందుకంటే నీ కమ్యూనికేషన్ బట్టి నువ్వు ఏది క్రాక్ చేసుకోగలవో, నువ్వు ఎక్కడ ఏం ప్రజెంట్ చేయగలవో దాన్ని బేస్ చేసుకుని నీ జాబ్ అనేది ఉంటుంది. దానికి లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా అగ్రిమెంట్లో క్లియర్గా ఉండి వాళ్ళు ప్రతి పేజ్ మీద సైన్ చేస్తారు. ఇది సివిల్ ఏదైనా ఉన్నా కూడా అందులో క్లియర్గా ఉంటుంది. ఇది సివిల్ థింగ్, ఏదైనా ఉంటే మీరు లాయర్నో కోర్టును అప్రోచ్ అవ్వచ్చు అనే పాయింట్ కూడా ఉంటుందండి. అవన్నీ ఉన్నా కూడా దాన్ని క్రిమినల్ దాని కింద కన్వర్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తాము, మిమ్మల్ని రిమాండ్కి తీసుకెళ్తాము, మేము అన్న ఫిగర్స్ ఇవ్వండి అని అంటున్నారు. సో ఒకళ్ళకి మేము అలా నమ్మే ఒకళ్ళు ఇబ్బంది పెడుతుంటే, ఎవరికైతే ఆ లేడీ ఉన్నారో ఆవిడ ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగే మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటున్నారని మా కంపెనీని క్లయింట్స్ని ఇబ్బందులు పెట్టలేక, మా స్టాఫ్ని ఇబ్బందులు పెట్టలేక ఆవిడకు కొంత అమౌంట్ సెటిల్ చేసేసరికి మిగతా వాళ్ళందరూ మాకు 20 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి అంటున్నారు. మా కన్సల్టెన్సీ లక్షల్లో కోట్లలో వ్యాపారం చేసేది కాదండి. మేము చాలా చిన్న ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఏదైతే సర్వీస్ ఛార్జ్ తీసుకున్నా వాళ్ళు అడుగుతున్న 25 లక్షలు నేను ఇవ్వాలంటే నేను 2 సంవత్సరాలు వర్క్ చేయాలండి. నేను 2 సంవత్సరాలు వర్క్ చేసి నేను ఏదైతే నా సర్వైవల్ కోసం చేస్తున్నానో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంత అమౌంట్ ఇప్పుడు నేను పెట్టాలంటే నేను నా ఒంటి మీదో లేకపోతే నా ఇంట్లో కొంచెమో కొద్దో ఉన్న బంగారం నేను అమ్మేయాలి. సో ఇంత ఫిగర్లు సెట్ చేసే అంత క్యాపబిలిటీ నాకు లేదు. అది లేకే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియట్లేదు. రోజుకు ఒక పేపర్లో ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నామని ఇస్తూ ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి. మా సైడ్ నుంచి కనీసం ఎవరు వచ్చి మమ్మల్ని అడిగింది లేదు, చెప్పింది లేదు. సో అది ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి ఆ అమౌంట్లు ఇవ్వలేక ఇంకో దారి లేక వచ్చి మీ అందరి ముందు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఇలా వచ్చి చెప్పడం ఇదే ఫస్ట్ టైం అండి, నాకు ఎప్పుడూ తెలీదు. అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఇలా చెప్పకపోతే రేపటి రోజున ఇంకా ఎంత దాకా దీన్ని తీసుకెళ్తారన్న భయంతోనే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ అండి.